మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ప్రేమ కలిగిన ప్రభుని పరిశుద్ధ నామమున ఆయన పరిశుద్ధ సన్నిధిని దేవుని పరిశుద్ధ మందిర ప్రాంగణమునందు ఆయన సహవాసముగా సంఘముగా చేరువచ్చిన పరిశుద్ధులందరికీ స్థానిక సంఘ నాయకత్వం అందటికి పరిచారకులకు క్రీస్తు యేసు దాసునిగా క్రీస్తు యేసు నామమున మీ అందరికీ ప్రత్యేకముగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రారంభ దినమున ప్రేమతో కూడిన ప్రత్యేకమైన వందనాలు. మనము నిన్నటి వారం ఆయన ప్రేమతో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృపా మహదైశ్వర్య వాత్సల్యతను బట్టి మనల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రాణప్రాప్తులుగా సజీవులుగా ఈ నూతన సంవత్సర ప్రారంభ దినమున ప్రభు ఆయన సన్నిధిని కలిగి మనము ప్రభునామమును ఘనపరిచేవారిగా ప్రభు మనల్ని సిద్ధపరిచినందులకు మనము ప్రభువుని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం, జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియమైన వారులారా, నిన్నటి దినమున కొందరు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారు మరణానికి అప్పగించబడతారని ఎవరికి తెలియదు. ఇక్కడ కూడా దగ్గరలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అలాగే కనిగిరి పట్టణంలో అక్కడ కూడా గుడిపాటిపల్లి నుండి కొందరు వెళుతున్నారు. రాత్రి వాళ్ళు మోటార్ బైక్కి వెనకున్న సైలెన్సర్ తీసేసి వెళుతున్నారు. కొత్త సంవత్సరంలోకి మేము వచ్చామని అనుకోని రీతిలో ఆగి ఉన్నటువంటి ఆటోకు వీళ్ళు తగిలారు. ఎగిరి పడడంలో భయంకరమైనటువంటి తలకు దెబ్బ తగిలింది. అక్కడే మరణించారు. క్రొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలనుకున్నారు. కుటుంబంలో విషాదం మిగిలింది. కాబట్టి మనం ఏమై ఉన్నామో ఎరిగిన ప్రభువుని మనల్ని మనము దిద్దుబాటు కలిగి క్రీస్తు యేసు రూపాంతరములోకి చేర్చబడే స్థితిని కలిగి ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుని సమయమును దొంగిలించే అధికారం మనకు లేదు. అన్నిటికీ దేవుడు సమయం ఇచ్చాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. జ్ఞాని తెలియపరుస్తున్నాడు. కానీ ప్రకటించబడినటువంటి సమయాలు దేవుని పరిచర్యతో కూడినవి. అవి స్థానిక సంఘ సంబంధమైన ఆ సమయాలను మనము దొంగిలించే అధికారం మనకు లేదు. దేవుని సమయము దేవునికి ఇవ్వాలి. మిగిలిన సమయం అంతా నీది. నూతన సంవత్సరం కావచ్చు, నూతనమైనటువంటి ఉత్సాహము నీలో ఉండవచ్చు. అయితే నూతన సంవత్సరంలోకి నిన్ను ప్రవేశించిన దేవునికి నువ్వేమి ఇవ్వగలిగావు? ఒకవేళ నీ పట్ల అది దేవుని చిత్తం కాకపోతే? కాబట్టి నూతన సంవత్సర ఆయుష్కాలమును ఇచ్చింది ప్రభువు. నీ సంతానమును, నిన్ను, నీ వాసమును, నీకు కలిగినంతటిని క్షేమమునిచ్చింది ప్రభువే. కనుక మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. ఆ సమయము దేవునిది. కాబట్టి మనం ఆ విషయం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. విశాఖపట్నంలో ఆడ బీచ్ రోడ్లో వైఎంసీఏ ఉంది. అక్కడ ఏజే జాకబ్ గారు మలయాళీస్ ఉంటారు. వాళ్ళదంతా మిలిటరీ వాళ్ళ ఆ సిస్టమాటిక్. అక్కడ అనుకోకుండా ఆదివారం ఆరాధన అయిపోయింది. కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కొక్కరు ఇద్దరేసిగా చాలామంది లేచి వెళ్ళిపోయారు. వాళ్ళల్లో సహోదరులే ఎక్కువ ఉన్నారు. వెళ్ళిపోయారు, అందరూ లేచి చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకు ఇట్లా వెళ్ళిపోయారా అనిపించింది. నేను వాక్యంగానే మాట్లాడా. దేవుని సమయమును దొంగిలించే అధికారం నీకు లేదు. నీ దినచర్య ఏమిటో, నీ స్థితి ఏమిటో తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రభు నిన్ను రూపించినవాడు. నీ ఆయుష్కాల పరిధి దేవుని అధికారంలో ఉంది. నేను అక్కడ చెప్పేవాళ్ళకి, ప్రకటించకపోతే నాకు శ్రమ, వినకపోతే నీకు శ్రమ. సంఘ నియమమును, సంఘ పరిచర్య సంబంధమైన కాలమానమును వ్యతిరేకించే అధికారము పరిశుద్ధులకు లేదు. అది దేవుని సమయం. అది దేవుడు ఏర్పరిచిన పరిచర్య సంబంధమైనటువంటి సమయములలో మనము పాలిభాగస్థులం కావాలి. అది ఎరిగిన వారిగా ఉందాం.
2025 సంవత్సరంలో పులివెందుల పట్టణంలో హోరేబు క్రైస్తవ ప్రార్థనా మందిరంలో నేను కూడా మీతో అనగా సంఘముతో సహవాసము చేయటానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రారంభ దినమున ఇట్టి ఆధిక్యత ప్రభుదే కనుక మొదటగా మన ప్రాణప్రియుడైనటువంటి ప్రభువును స్తుతించి ఘనపరచుచు ఆహ్వానించినటువంటి సంఘ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దైవవాక్యములోకి మనము వెళ్ళేవారిగా ఉందాం. నాకు 2 తలంపులు కలిగినవి. ఒకటి, కాలేబు వ్యక్తిగత జీవితం, విమోచించబడిన కాలేబు. కానీ మరలా ఎందుకో ప్రభు ఆ ప్రేరణలో మార్పు కలిగించింది. ఒక విశేషమైన కుటుంబాన్ని ఈ ఉదయకాలమున ప్రభు చిత్తమైతే రాత్రికి కూడా దేవుని లేఖన ఆధారముల ద్వారా మనము ధ్యానం చేసేవారిగా ఉందాం. అందుకొరకై బైబిల్ గ్రంథాలు తెరవండి. దైవ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు ముందుగా నేను చదువుతాను. తరువాత మన ప్రియ సహోదరులు ప్రేరేపించబడిన వారు చదివి సహకరిస్తారు. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని యెజ్రెయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. అందుకు నాబోతు, నా పితరుల స్వాస్థ్యమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా, మరొక మారు చదువుకుందాం. అందుకు నాబోతు, నా పితరుల స్వాస్థ్యమును నీకిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. ఆ సందర్భంలో అక్కడ ఈ అధ్యాయం అంతటిలో 3 వ్యక్తులు కనపడతారు. స్థిరమైనటువంటి స్వాస్థ్యం అనబడిన ద్రాక్ష తోట కనపడుతుంది. స్థిర చరాస్తులు. ఈ 3 వ్యక్తులలో ఒకరు సాధారణ సామాన్యమైన వ్యక్తి, మరొకరు అధికారము కలిగినటువంటి రాజు, ఇంకొకరు ఆ రాజునకు వివాహము ద్వారా భార్యగా ఏర్పరచబడినటువంటి రాణి. అట్లయితే ప్రియమైనటువంటి వారులారా, ఈ మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకొని ఉండగా, ఆహాబు ఇశ్రాయేలీయుల 7వ రాజు. తన తండ్రి అయిన ఒమ్రి తదనంతరము వారసత్వ వరుస క్రమములో తనకు కలిగినటువంటి రాజ్యాధికారం. రెహబాము కాలములో రాజ్యము 2గా విడిపోగా యూదా బెన్యామీను గోత్రములు యెరూషలేము రాజధానిగా, 10 గోత్రముల వారు షోమ్రోను రాజధానిగా పరిపాలన దినములు కొనసాగుతూ ఉన్న ఆటి దినాలలో అక్కడ జరిగినటువంటి ఒక సంభవం. షోమ్రోను ప్రధాన రాజధాని. రాజుగా పరిపాలకుడైనటువంటి ఆహాబుకు కూడా వివాహమైంది. అయితే ఆహాబు ఇశ్రాయేలీయుడు. ఐగుప్తు దాసత్వములో ఉన్నటువంటి ఇశ్రాయేలు అనబడ తన ప్రజలను దేవుడు, నేను మీ కొరకు దిగివచ్చిన దేవుడను, మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందునని దిగివచ్చిన దేవుడుగా సంహారదూత బారి నుండి వధింపబడిన నిర్దోష రక్తము ద్వారా వారి నివాసముగా ఉన్నటువంటి వారి నివాస ప్రవేశ ద్వారబంధ నిలువు అడ్డకమ్మికి
ఎర్రని రక్తమును పూయగా ఆ ఎర్రని రక్తపు గురుతును ఆశ్రయించి ఐగుప్తు నుంచి విమోచించబడిన వారు ఇశ్రాయేలీయులు, వారిలో నాబోతు, ఆహాబు. అయితే ఇశ్రాయేలీయులలో ఒకరైనటువంటి ఆహాబు, ఇశ్రాయేలులో ఒకరైనటువంటి నాబోతు, ఇరువురు ఇశ్రాయేలులకు చెందిన వారే. ఇశ్రాయేలుల రాజు అయినటువంటి ఆహాబు వివాహం చేసుకున్నాడు. ఆయన భార్య పేరు యెజబేలు. ఆహాబు అనే పేరుకు తెలుగులో తర్జుమా చేయబడిన అర్థము పెద తండ్రి అని. 10 గోత్రములలో వారి వంశములో ఇతను ముఖ్యుడు. 875 నుండి 853 వరకు ఇశ్రాయేలును పరిపాలించిన రాజు, వారి వంశములో ముఖ్యుడు. అయితే యెజబేలు ఎవరు మరి? యెజబేలు అనేటటువంటి పేరుకు తెలుగు భాషాంతరములో మంచి అర్థం ఉంది, స్వచ్ఛమైన అని. కొంతమందికి పూర్వము పెద్దల పేర్లు పెట్టేవారై ఉన్నారు. సంతోషమ్మ, ఆమె జీవిత దినాల్లో ఎప్పుడు ముఖములో సంతోషం కనపడదు, బాగా గమనించండి. మరి కొంతమందికి మేరీ కుమారి అని పేరు పెట్టారు. ఆమెకు మందిరం తెలియదు, యేసు ప్రభువు తెలియదు. గమనించేవారిగా ఉందాం. ఒక అతనికి ఆశీర్వాదం అని పేరు పెట్టారు. అస్తవ్యస్తమైనటువంటి జీవితం, పేరు ఆశీర్వాదం. వాడికి లోకములో ఏ కూడదనుకుంటాం అవన్నీ కలిగి ఉన్నాడు. ఇవే అతనికి కలిగిన ఆశీర్వాదాలు. ఇక్కడ యెజబేలు కూడా మంచి అర్థవంతమైనటువంటి పేరు ఉంది. యెజబేలు తెలుగు భాషలో స్వచ్ఛమైన. ఈమె ఎవరు? ఇశ్రాయేలు చెందినటువంటి స్త్రీ కాదు. ఈమె ఎవరై ఉంది? ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఆహాబు? మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయములకు వద్దాం రండి. 16వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనం. నేబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనియులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు దానికి మొక్కుచుండెను. బాగా గమనించాలి. ఇప్పుడు ఆహాబు ఇశ్రాయేలు, ఆహాబు భార్య అన్యజాతికి చెందినటువంటి విగ్రహారాధికురాలు. యెజబేలు తండ్రి కూడా తెగలు ఉన్నవి, కొన్ని తెగలు: ఉజ్జీయులు, పెరిజ్జీయులు, అమోనీయులు, మోయాబీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు. ఆ క్రమములో ఒక తెగకు చెంది ఆ తెగను పరిపాలించే రాజైనటువంటి ఆయన పేరు ఎత్బయలు. అతను అష్టారోతు దేవి యాజకుడు, రాజు. ఆయనకు కలిగిన కుమార్తె యెజబేలు. ఆమె బయలుదేవత విగ్రహారాధికురాలు. ఆమెను పెళ్లి చేసుకున్న ఇశ్రాయేలీయులకు చెందిన ఇశ్రాయేలీయుల రాజైన ఆహాబు. దేవుడు వీరిద్దరిని జ్ఞాపకం చేసుకుని, దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవునిలో పక్షపాతము లేదు కనుక భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితాన్ని దేవుడు ప్రేమతో, వారి ప్రేమకు గుర్తుగా 3 సంతానమునిచ్చాడు. 2 కుమారులు, 1 కుమార్తె. మొదటి కుమారుడికి ఎంతైనా ఇశ్రాయేలు వారికి చెందినవాడు కనుక దేవాతి దేవుడైన యెహోవా నామము ఆ పేరులో అర్థవంతంగా ఉండులాగున పేర్లు పెట్టాడు. పెద్ద కుమారుడి పేరు అహజ్యా, అనగా యెహోవా స్థిరపరచువాడు అని అర్థం. రెండవ కుమారుడికి పేరు పెట్టాడు యెహోరాము. యూదా రాజులలో కూడా యెహోరాము ఉన్నాడు. యెహోరాము అనగా యెహోవా ఎత్తైన వాడు. 3వ సంతతిగా దేవుడు 2 కుమారులనిచ్చాను, 1 కుమార్తెనిద్దామని 1 కుమార్తెనిచ్చాడు. ఆమె పేరు అతల్య. బాధ పెట్టునది, బాధ కలిగించున్నది. ఆమె జీవితంలో వాస్తవికంగా జరిగిన సంభవం ఉంది. ఇటు సంతానము కలిగినటువంటి ఆహాబు ఇశ్రాయేలీయులు షోమ్రోను రాజధానిగా పరిపాలిస్తూ ఉన్న దినాలలో, ప్రియమైన వారలారా, షోమ్రోను రాజధాని నగరు కాక
విస్తరించబడిన రాజ్యములో పరిపాలనా సంబంధమైన అవసరతల కొరకై 40 మైళ్ళ లోపుగా యెజ్రెయేలు పట్టణం ఉంది. ఆ యెజ్రెయేలు పట్టణములో పరిపాలనా భవనం, అదే రాజమందిరం, రాజనగరం. ఆ యెజ్రెయేలు పట్టణములో ఉన్న పరిపాలనా భవనమును ఆనుకొని ఉన్నది యెజ్రెయేలు పట్టణస్థుడు ఇశ్శాఖారు గోత్రమునకు చెందిన నాబోతు ద్రాక్ష తోట. ఒక దినమున ఆ మందిరములో విడిది చేసిన రాజైన ఆహాబు, ఈ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఈ ద్రాక్ష తోట నాకు కావాలి. 2 ఆప్షన్స్ పెట్టాడు అక్కడ. ద్రాక్ష తోట ఎవరిది? యెజ్రెయేలు పట్టణములో మీరు పరిపాలించేటటువంటి పరిపాలనలో యెజ్రెయేలు పట్టణ పౌరులలో ఒక పౌరుడు, సాధారణ సామాన్య వ్యక్తి నాబోతుకు చెందినదని చెప్పగా, అధికారులు సామంతరాజులు అందరూ చేరి ఉండగా ఆహాబు రాజు నాబోతును పిలిపించి నాబోతును అడుగుతున్న విషయం మనం చదువుకున్నాం. నా నగరును నీ ద్రాక్ష తోట ఆనుకొని ఉంది, అది నాకు ఉపయోగకరముగా ఉంటుంది కనుక ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వు. మొదటి విషయం, ద్రాక్ష తోట ఇస్తే ఈ రాజ్యమంతా పరిపాలకుని నేను, అధికారము నాది కనుక నీకు మరొక ద్రాక్ష తోట నేను బదులుగా ఇస్తా. లేని ఎడల దాని వెల ఎంతో చెప్పినట్లయితే దాని క్రయమునకు నేను తీసుకుంటాను అన్నాడు. ఇక్కడ ఒక నిమిషము మనం ఆలోచన చేద్దాం. తోటకు బదులు తోట, క్రయమునకి ఇమ్మని అడుగుతూ ఉన్న రాజైనటువంటి ఆహాబు. అయితే నాబోతు ఏం చెప్పాడు? 2 విషయాలు విని అక్కడ రాయబడిన మాట ఉంది 3వ వచనములో. అందుకు నాబోతు అనబడిన ఆ పదము ప్రక్కన డాష్ ఉంది, లేదా మీ బైబిల్లో డాష్ ఉంది అక్కడ. అందుకు నాబోతు డాష్ ఏం చెబుతున్నాడు అక్కడ? నా పితరుల స్వాస్థ్యమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, ఇప్పుడు సాధారణంగా చెప్పొచ్చు, రాజా అది పితరులు నాకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం, వారసత్వ వరుస క్రమములో మా పూర్వీకుల నుండి తరము నుండి తరము, ఈ తరములో నాకు చెందిన పిత్రార్జిత అనుభవ స్వాస్థ్యం అది కనుక అది నీకు ఇచ్చుట వలన నాకు ప్రయోజనమేమి అని చెప్పవచ్చు కదా. కానీ నా పితరుల స్వాస్థ్యము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదు, ఎంత మాత్రమును వల్లపడదు అంటే దాని భావం ఏమిటి? రాజు కాదా? రాజుకు కోపం వస్తే రాజు ఆజ్ఞను వ్యతిరేకించి నా పరిపాలనలో నా రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఈ సామాన్యుడైనటువంటి నాబోతును చీకటి గదిలో వేయండి, వేయకుందురా, రాజ్య బహిష్కరణ చెయ్యండి, ఇతని ఊరు వెలుపట శిరచ్ఛేదనము చెయ్యండి. రాజు ఆజ్ఞాపించగలడు, అధికారము కలిగిన రాజు. ఆహాబు రాజుకు సైన్యం ఉంది, సైన్యాధిపతి ఉన్నారు, రథములు రౌతులు ఉన్నవి, ధనాగారము ధాన్యాగారం ఉంది. ఇన్ని కలిగినటువంటి ఆహాబు రాజు తోటకు బదులు తోట, లేదా నీకు ఇష్టమైన ఎడల క్రయమునకిమ్మని అడుగుతుండగా దాని వెల నేను చెల్లించదను అని, ఎంత మాత్రమును నీకిచ్చుటకు వల్ల పడదని రాజ సముఖములో రాజు ఎదుట ధైర్యముగా తన వ్యక్తిగత అభిప్రాయమును వెల్లడిపరచిన సామాన్య సాధారణ ఆహాబు పరిపాలనలో ఉన్న వారిలో ఒకరైనా నాబోతు. అందుకు కారణం ఆలోచన చేద్దాం, గమనించండి. అధికారము కలిగిన రాజు. అయితే మనము మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన రారాజు రాబోతూ ఉన్నటువంటి ప్రభు అధికారంలో మనం ఉన్నాం. ఇంకా ఎవరైనా ఆయన అధికారంలో చేర్చబడకపోతే దేవుని అధికారమునకు ఒప్పుకునేవారిగా ఉందాం. ఎంత మాత్రమును నీకు ఇయ్య వల్లపడదని చెప్పినటువంటి నాబోతు మాటలు విన్నటువంటి ఆహాబు, ఎందుకు నాబోతు ఆ విషయము అంత సూటిగా, సామంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ చేరి ఉండగా భయము లేక నిబ్బరముగా తనకు కలిగిన స్థితిని తాను చెప్పదలుచుకున్నటువంటి విషయమును సూటిగా చెప్పినటువంటి నాబోతు. కారణం, దేవుని ధర్మశాస్త్ర లేఖనములను ఎరిగిన నాబోతు.
ఇశ్రాయేలీయులలో ఒకడైనటువంటి ఆహాబు, ఇద్దరు ఇశ్రాయేలీయులే, విమోచించబడిన వారే, ఐగుప్తు నుంచి, దాసత్వము నుంచి, చీకటి నుంచి వెలుపటికి వచ్చిన వారే. అట్లయితే ప్రియమైనటువంటి వారులారా, ఎంత మాత్రము నీకిచ్చుటకు వల్ల పడదని చెప్పగా ఆహాబు నాబోతులు ఇద్దరు ఎవరై ఉన్నారు? అసలు దేవుడు వీరిని ఎట్లా ఏర్పరచుకున్నాడు? నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని వినాలి. ఇక్కడ నా నిబంధనను అనుసరించి మీరు నడచిన ఎడల మీరు విస్తరించబడిన భూమి మీద ఉన్న ఈ జనములంతటిలో మీరు మాత్రమే, ఎవరు వారు? నా నిబంధన అనుసరించిన వారు, నా మాట ప్రకారముగా మీ జీవితాలు కట్టుకున్నవారు, వారు మాత్రమే నాకు స్వకీయ సంపాద్య జనమగుదురు. అనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారి స్వాస్థ్యం ఎవరు? ఇప్పుడు మనం ఎవరి స్వాస్థ్యం? ఎఫెసీ పత్రికలో చెప్పబడింది ఆ మాట. స్వకీయ సంపాద్యం, నేను సంపాదించుకున్నటువంటి నా స్వాస్థ్యం అని దేవుడు వారితో చెప్పిన మాట. భూమి మీద విస్తరించబడినటువంటి జనములున్నవి. ఆ విస్తారమైనటువంటి జనములో మీరు నాకు ప్రత్యేకించబడిన వారు. ఆ ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి అంటే నా మాట ముందు వినాలి. రెండవది, నేను మీ పట్ల ఉంచిన నిబంధన సంబంధమైన కట్టడలను అనుసరించాలి. అప్పుడు మీరు నాకు స్వకీయ సంపాద్యమై నేను సంపాదించుకున్న జనమయుందురు అని చెప్పారు. వారిలో ఉన్నవారే ఆహాబు, నాబోతు కూడా. ఎంత మాత్రము నీకిచ్చుటకు నాకు వల్ల పడదని చెప్పగా ఆ చెప్పుటకు నాబోతుకు కలిగిన ధైర్యం ఏమిటి? లేవియాకాండం 25వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. లేవియాకాండము అమ్ముకొనకూడదు. ఆహాబు ఏమడుగుతున్నాడు నాబోతును? తోటకు బదులు తోటగా ఇస్తాను, బదులు ఇస్తే, లేకపోతే క్రయమునకు. మరి దేవుడు ముందుగా ఏమి నిర్ణయించాడు? వారి స్వాస్థ్యమైన పట్టణమైన ఇతర ప్రాంత భూములైనను అవి వారు అమ్ముకొనకూడదు. అవి వారికి శాశ్వత స్వాస్థ్యం, వారికి శాశ్వతమైన స్వాస్థ్యము. నిబంధన సంబంధమైనటువంటి కట్టడలు ఉన్నవి. పాత నిబంధనలో తన ప్రజలనబడిన ఇశ్రాయేలీయులకు దేవుడు ఉప్పుతో కూడినటువంటి ఒక నిబంధన కూడా ఉంచాడు. అవి వారికి శాశ్వతమైన స్వాస్థ్యము. మీరు నా ప్రజలు, నా స్వకీయ, నా సంపాద స్వాస్థ్యమై ఉన్నారు. మీకు పిత్రార్జితము ద్వారా, మీ పితరుల ద్వారా మీకు సంక్రమించిన పట్టణ ప్రాంత భూములైనబడినవి మీకు శాశ్వతమైన స్వాస్థ్యము అని చెప్పాడు. ఇది శాశ్వతమైన స్వాస్థ్యం ఒక మాట. రెండవ మాట, సంఖ్యాకాండము 36వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములో నుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలుల ప్రతివాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. బాగా గమనించాలి. దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి తన నిర్ణయాధికారమును బట్టి తన ప్రజల క్షేమార్థమై ప్రభు విధించినటువంటి ఏర్పరిచిన నిబంధన సంబంధమైన కట్టడలు వారికి వారసత్వ వరుస క్రమంలో కలిగిన పిత్రార్జిత స్వాస్థ్యము మరొకరికి అమ్మకూడదు. ఆహాబు అడుగుతున్నాడు, నాకు నీవది అమ్ముటకు నీకు ఇష్టమైతే దాని క్రయము, దాని వెలయంతో నేను చెల్లిస్తాను. కానీ దేవుడేమి నిర్ణయించాడు? మీకు కలిగిన మీ పిత్రార్జిత స్వాస్థ్యము అది మీకు శాశ్వత స్వాస్థ్యము, అది మరొకరికి అమ్మకూడదు. రెండవ మాట చెబుతున్నాడు, ఆహాబు గోత్రము వేరు, నాబోతు గోత్రము వేరు.
ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రములు ఉన్నవి: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబులును, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామీను, ఇట్లా గోత్ర. నాబోతు గోత్రము వేరు, ఆహబు గోత్రము వేరు. ఇశ్రాయేళ్ల స్వాస్థ్యము ఒక గోత్రము నుండి మరొక గోత్రములోనికి పోకూడదు. వారి వారి స్వాస్థ్యము వారి అనుభవ స్వాస్థ్యం. నాబోతు తదనంతరము తనకు కలిగిన సంతతి దాన్ని స్వాధీనపరుచుకున్న వారై ఉన్నారు. ఆహబు తదనంతరము వారికి చెందిన స్వాస్థ్యము హక్కులను వారి సంతతి వారు వారి తరములో అనుభవించేవారై ఉండగా, ఎరిగినటువంటి ఆహబు నాబోతును అడిగిన 2 విషయాలు: తోటకు బదులు తోట, లేదా క్రయము నాకిమ్మని అడుగుట. ఎంత మాత్రము నీకిచ్చుటకు వల్లపడదని చెప్పినటువంటి నాబోతు. ఇందులో మనకి ఏమి అర్థమవుతుంది? గమనించేవారిగా ఉందాం. గమనించండి ప్రియమైన వారు లేరా. ఎంత మాత్రమును నీకిచ్చుటకు నాకు వల్లపడదు. ఎంత మాత్రమును. అందుకు చెప్పడానికి కారణం ఏమిటి? తెలుగు భాషలో ఇప్పుడు అబ్రహాము విషయంలో కూడా చెప్పాడు. అన్నీ విడిచిపెట్టి రమ్మన్నాడు. మా మంచి మిత్రుడు ఉన్నాడు, రాజారావు చెప్తుంటాడు మామూలుగా కూడా ఖండించే విషయంలో. మీ మామ అయితే మటన్ పెట్టు, మీ అత్త అయితే సారబెట్టు, ఏం సంఘమునకు వ్యతిరేకంగా ఉంటావా ఖండిస్తుంటాడు. ఉదయాన్నే చాలాసేపు మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకునే క్రమంలో ఒక సందేహం, ఆ సందేహం నివృత్తి కలగాలి. సంఘము దేవునిదై ఉండగా సంఘ సహవాసమునందు కూడిన మనమందరము ఆయన స్వరక్తముతో ఏర్పరచబడిన ఆయన స్వాస్థ్యములో మనమందరము ఏర్పరచబడిన స్వాస్థ్యమై ఉన్నాం. అనుభవ స్వాస్థ్యము పిత్రార్జితం. అది స్థిరమైనటువంటి జీవనోపాధి నాబోతుకు సంక్రమించినది. మనము కూడా ప్రభువునందు ఆయన రక్తం అనబడిన వెల ఇచ్చి మనలను ప్రభు ఆయనలో ఏర్పరచుకున్నాడు. అంటే మనం ఎవరి స్వాస్థ్యమై ఉన్నాము? ఆలోచన చేయండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చాలా పెద్ద వచనం, చదువుదాం. అక్కడ మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ముందుగా నిర్ణయించుకున్నది ఎవరు? మన పట్ల దేవుని నిర్ణయం ఉంది. ఆయన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి ముందుగా మనలను నిర్ణయించి ఆయన యందు మనలను స్వాస్థ్యముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞాపకం చేయబడుతున్నాం. గమనించండి ప్రియమైన వారుల. కాబట్టి విమోచించబడి విశ్వసించిన వారందరూ ఎవరి స్వాస్థ్యమై ఉన్నాం? మనం దేవుని స్వాస్థ్యం. ఆయన నిర్ణయాధికారమును బట్టి, ఆయన ప్రణాళికలో ఆయన మనలను ఆయనకు స్వాస్థ్యముగా ప్రభు ఏర్పరచుకున్నాడు. కాబట్టి పిత్రార్జిత అనుభవ స్వాస్థ్యాలు వేరు. నాకు ఎంత మాత్రం అనే పదాన్ని నాబోతు ఉపయోగించాడు. ఆత్మదేవుడు అక్షరార్థంగా మన మేలు కొరకు ఆ పదాన్ని అక్కడ ఉంచడం జరిగింది. అబ్రహాము విషయంలో కూడా అన్ని విడిచిపెట్టి దేవుడు అబ్రహామును రమ్మన్నాడు. అన్ని విడిచిపెట్టి పిలిచినది దేవుడు కనుకని దేవుని పిలుపును వెంబడించిన అబ్రాం. ఆదికాండము 17:5 అబ్రాము అబ్రహాముగా ఆశీర్వదించబడిన అబ్రహాం. 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అని చదువుతాం. ధనవంతుడు సాధారణ పదం. బహుధనవంతుడై ఉండేను అనగా ఇక్కడ కూడా నాకు ఎంత మాత్రమును నీవు అధికారము కలిగిన వాడవే, నీవు పరిపాలించేటటువంటి నీ అధికారములో ఈ పట్టణంలో ఒకరిలో నేను ఒకడిని, అందరిలో నేను ఒకడిని, నాపై నీ అధికారం ఉంది, నీవు మాకు రాజువు అయినను
నాకు ఎంత మాత్రము నా ద్రాక్ష తోట ఇచ్చుటకు నీకు నేను ఇచ్చువాడన కాను, అది వీలు పడదు. భార్యాభర్తలు అనబడినటువంటి ఆహబు, యెజబేలు. యెజబేలు స్వభావం ఉంది ఇక్కడ, ఆలోచన చేయండి. యెజబేలు జన్మరీత్యా ఆమె స్త్రీ, ఆమె శారీరక లావణ్యము, ఆమె లాలిత్యము, రూపము, ఒక పురుషునికి భార్యగా దేవుడు ఏర్పరిచినటువంటి స్త్రీ ఆహబు భార్య యెజబేల్. ప్రతి ఒక్కరికి ఒక స్వభావం ఉంది. అలాగే ఆహబుకు ఒక స్వభావం ఉంది. అతని రాజైనను మెత్తటి స్వభావము కలిగిన వాడు. యెజబేలుకు కూడా ఒక స్వభావం ఉంది. ఆమె స్వభావము, ఆమె స్త్రీ అయినను పురుష స్వభావము కలిగిన స్త్రీ. యెజబేలు స్వభావం ఎట్లాంటిది? రాత్రి 10 గంటల దాకా ఉన్నా కానీ మీరు చెప్పరు. యెజబేలు స్వభావము పురుష స్వభావము కలిగిన స్త్రీ. జ్ఞాపకం చేయబడదాం, గమనించండి ప్రియమైన వారులారా. పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు ఆధునికమైన నాగరికత దినాల్లో మనం ఉన్నాం. శాటిలైట్లో ఉన్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగే విషయాలు వితిన్ సెకండ్స్లో మనం అరచేతిలో చూడగలుగుతున్న దినాలు ఇవి. దైవ గ్రంథము మార్చబడలేదు, దైవికమైన నియమాలు మార్చబడలేదు. సంఘము, దాని చట్టము, ఆరాధన, ఆ నియమాలు, క్రొత్త నిబంధన సంఘ చట్టమును అనుసరించి అవి కొనసాగుతూనే ఉన్నాయి. గమనించండి. కానీ మార్పు ఎక్కడ వస్తుంది? ఇవాళ డిజిటల్ బోధలు వచ్చినాయి. కొంతమంది సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. చీరాల పట్టణంలో ఎజ్రా గుమ్మడి వాళ్ళ మందిరంలో మేము సభలకు వెళ్ళి ఉన్నాము. సాయంత్రం వాకింగ్కి వెళ్దాం బ్రదర్ అని నేను జాన్పి థామస్ మాట్లాడుకుంటూ వెళుతున్నాము. ఆ కారంచేడు రోడ్లో వెళుతూ ఉంటే ఆయన కూడా వాకింగ్కి వచ్చాడట. ముందు 2 వెనక 2 ఉన్నారు. నేను అనుకున్న ఎంపీనా ఎమ్మెల్యేనా, ఇక్కడ ఇంత సిస్టమేటిక్గా సెక్యూరిటీ అవసరం లేదే ప్రకాశం జిల్లాలో, ఏందనుకున్నాం. ఈయన ఒక బోధకుడయ్యా అన్నారు, డిజిటల్ సేవకుడు. వీటికి ఆకర్షించబడుతున్నటువంటి మన సంఘాలకు చెందిన వారు కూడా ఉన్నారు. క్రొత్త సంవత్సరంలో చెప్పక తప్పదు. కొంతమంది మనవాళ్ళు కూడా రహస్యంగా ఈ స్వస్థతల దగ్గరికి వెళుతున్నారు. సంఘము ప్రార్థించగా పునాదులు కదలలేదా? సంఖ్యలు విడిపోలేదా? సంఘము ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడా? ఒక నిమిషం ఆలోచన చేద్దాం, గమనించండి. ఎంత ఉధృతంగా విస్తరించబడినవో ఆ పరిచర్యలు. దినాలు జరుగుతూ ఉండగా, సంవత్సరాలు మార్చబడుతూ ఉండగా అంత క్రమేణా అవి కూడా తగ్గుదలలోకి వచ్చినవి. ఎందుకనగా ప్రభువు చిత్తమున కట్టబడిన, దేవుడు ముందుగా నిర్ణయించి ఏర్పరచబడిన పరిచర్య, ఆయన ఏర్పాటులో ఉన్న పని ప్రభువు వచ్చే వరకు, సంఘం ఎత్తబడి వరకు, ఆత్మల సంపాద్యం, ఆత్మీయమైన వాతావరణంలో, దేవుని అధికారములో, దేవుని నిర్ణయాధికారముతో జరిగే పరిచర్యలు జరుగుతూనే ఉన్నది. మానవుడు తన వ్యక్తిగత స్వచిత్తముపై ఆధారపడి ఏర్పరచబడిన పరిచర్యలు అవి అక్కడిక్కడ బోర్డులు తిప్పేశారు. నేను ఒక బోర్డు చూసి అడిగాను డిసెంబర్ నెలలో, ఈ బోర్డు ఏమిటి బ్రదర్ అని. పరలోకము నుండి దిగి వచ్చిన అగ్ని ప్రార్థనా మందిరం అని ఉంది అక్కడ. దానికి డిజిటల్ లెటర్స్ లైటింగ్ పెట్టాడు. నా నోరు ఊరుకోక మేము ఎందుకు, అక్కడ ఎదురుగా టీ స్టాల్ ఉంది, టీ తాగుతూ అడిగాం ఈ బోర్డు ఏమిటి బ్రదర్ అని. పరలోకము నుండి దిగి వచ్చిన అగ్ని ప్రార్థనా మందిరం అన్నాడు. పరలోకము నుండి అగ్ని దిగి వస్తే మనుషులు ఉంటారా? పరలోకము నుండి అగ్ని దిగి వస్తే మానవులు ఎవరైనా ఉండగలరా భూమి మీద? వాట్ ఇస్ ద రీజన్? ఉందా? ఈ మందిరం ఎట్లుందా? మనుషులు ఎట్లుండారు? పరలోకం నుండి అగ్ని దిగి రావటం ఏంది, మీరు ఇంకా ఉండటం ఏంటంటే బోర్డు పెట్టకూడదా అట్లా అన్నాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రాల మీదకి ఏం దిగి వచ్చింది? బాగా గమనించండి. ఏలియా ఎత్తబడేటప్పుడు ఏమి దిగి వచ్చింది? మరి అగ్ని పరలోకం నుండి దిగి వస్తే మందిరం ఎట్లుంది, మనుషులు ఎట్లుండారయ్యా మీరు అని అంటే, మీరు సేవకులు, మీరు పాస్టరా అన్నా. నేను పాస్టర్ని కాదు, సేవకున్నయ్యా అన్నా. మీది ఏ గ్రూపు అన్నాడు. నేను యేసు ప్రభు గ్రూపుకు చెందినవాడిని.
అది కాదు సార్, చెప్పండి ఏ గ్రూపు మీరని. మా ప్రార్థనా మందిరాలు అన్న. ఓహో మీరు ఆ శాఖకు చెందిన వాళ్ళ? సర్లే. తర్వాత వారం తర్వాత తీసేస్తాడులే బోర్డు. మళ్ళీ ఆ ఊరు రూట్లో వెళ్తుంటే ఆ బోర్డు లేదు. అక్కడ ఏముందనంటే పరలోపు గవిని ఇదే అని పెట్టాడు. మరలా బాగా గమనించేవారుగా మనం ఉందాం. ఇట్లా స్వచిత్తముపై ఆధారపడిన పరిచర్య ఏది కూడా ప్రభువుని గణపరిచేది కాదు. నాబోతు, అహబు, యెజబెలులు. సామాన్యమైన వ్యక్తి దేవునికి ఇష్టుడైన నాబోతు. సాధారణమైన వ్యక్తి దేవుడు తన స్వాస్థ్యములో తనకిష్టమైన స్వాస్థ్యముగా ఏర్పరచబడినటువంటి నాబోతు. తనకు సంక్రమించిన అధికారమును బట్టి రాజుగా పరిపాలకుడైనటువంటి అహబు, అతని భార్య అయిన యెజబెలు పురుష స్వభావము కలిగిన స్త్రీ. కొంతమంది సహోదరులు ఉన్నారమ్మ, మీకు వందనాలు, దయచేసి నన్ను మన్నించండి. కొంతమంది ఉన్నారు ఆధిపత్యం అధికారము కలిగినటువంటి కొంతమంది ఉన్నారు సహోదరులు, స్త్రీలు. వాస్తవమే, బాగా గమనించండి. మేము ఒక ఇంట్లో ఉన్నాము, న్యూటన్ బాబు నేను. ఆ మొదటి దినంలో చూసాము, ఫోన్ చేసి పిలుస్తూ ఉంది, అరే శేఖర్ వేర్ ఆర్ యు నౌ, వాట్ ఇస్ ద లేట్ అంటుంది. ఇద్దరు ఉన్నత విద్యావంతులు, మంచి భవనం కట్టుకున్నారు. పెళ్ళై ఎన్నాళ్ళు అయిందమ్మా నన్ను, 1 year అయిందన్నారు. శేఖర్ అంటే ఎవరైనా ఒక యవనస్తుడేమో. మా కొరకు ఏదో పనులు పురమాయించిందిగా, మళ్ళీ ఆలస్యమైంది అనుకుంటున్నాం. టిఫిన్ చేయడానికి కూర్చొని ఉదయం వాకిట్లోకి వచ్చాడు. ఏ అనిత, ఏంట్రా నువ్వు? అందవే డ్రైవింగ్లో ఉన్నాను, ఊరికే కాల్ చేస్తావేంటి అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, నేను పిల్లోడు కాదు. తల్లి వీళ్ళిద్దరు ఎవరు? టిఫిన్ కంటే ముందు ఈ ఆలోచన మా మనసులోకి వచ్చింది. అమ్మాయి ఏమవుతాడు నీకన్నా? షీజ్ మై హస్బెండ్ అనింది. అరే రే రే రే, ఎంత ఆదర్శ దంపతులు మీరు. మీ పేర్లు నేను రాసుకుంటానమ్మంటే, అంకుల్ ప్రేయర్ చేయటానికని దేనికైనా ఉపయోగపడుతుంది డైరీలో రాసుకున్నాను మీ పేరు, డేటు, ఆ స్థలం. ఎంత బాగా. మీరు ఏదైనా లవ్ మ్యారేజ్ అని? లేదు లేదు, అరేంజ్డ్ మ్యారేజ్ అని. అరేంజ్డ్ మ్యారేజే. మ్యారేజ్ రిజిస్ట్రార్ చట్టబద్ధంగా వివాహం జరిగించాడు. ఇద్దరు ఉన్నత విద్యావంతులు, విదేశాల్లో చదివి వచ్చిన వాళ్ళు. కానీ విశేషం ఏమిటంటే ఇద్దరూ రక్షించబడిన వాళ్ళే. ఇది విశేషత అక్కడ. కానీ ఇలా పిలుపులు ఎట్లున్నాయి? అరే ఈయన అరే అని ఆమెను పిలుస్తూ, ఆమె ఈయన కూడా అరే అని పిలుస్తుందా? ఎంత అనురాగ దాంపత్యం అండి. ఆ రోజు రెండో రోజు మాట్లాడే అవకాశం నూటన బాబుండి, అన్న కొంచెంసేపు మాట్లాడదామన్నాడు. నువ్వు మౌనంగా ఉండటం మంచిది. 3 రోజులు ఇక్కడ ఉండాలి ఇంట్లో మనం. వీళ్ళు సిద్ధపరిస్తే మనం వెళ్ళి వాక్యం అందించాలి. ఆత్మీయ లోపం రాకూడదు, శారీరక సిద్ధపాట్లో లోపం ఉండకూడదు, మౌనంగా ఉండు అన్నాం. పెద్దోడు నీ మాట ప్రకారం అట్లాగే అన్నాడు. 3వ రోజు సాయంత్రం 5 గంటలకు మీటింగ్పై వచ్చింది. మా లగేజీలు సిద్ధపరుచుకున్నాం, పెద్ద సభలవి. మీరిద్దరు కూర్చోండి అమ్మా అన్నాం. నువ్వు బైబిల్ చదువుతా ఉంటే ఇంగ్లీష్ బైబిల్ ఏ వెర్షన్ అయితే లే, 170 వెర్షన్లు ఉన్నాయి ఇంగ్లీష్ బైబిల్లో, చదువు ఏదో ఒక వెర్షన్ అన్నాం. పేతురు పత్రిక చదువమ్మా అంటే చదివింది. యెషయా గ్రంథము చదువమ్మా 51వ అధ్యాయం 2వ వచనం అంటే చదివింది. మిమ్మును కనిన శారాను గూర్చి మీరు ఆలోచించుడి అని అక్కడ రాయబడి చూస్తారా ఒక్కసారి? యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను గూర్చి. పాత తర్జుమాలో మిమ్మును కనిన మీ తల్లి అయిన శారాను గూర్చి ఆలోచించుడి అని రాస్తాడు. ఎందుకు ఆ పదభావం పెట్టవలసి వచ్చింది? ప్రవక్త ఎందుకు ఆ మాటను ప్రవచిస్తున్నాడు? మన మేలు కొరకు కాదా? మన క్షేమము కొరకు కాదా? సంఘకాలములో మనం ఏమై ఉండాలో ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ప్రవచనం ఉంది అక్కడ. సార్వత్రికంగా పేతురు వ్రాస్తూ ఉన్నాడు. శారా తన జీవిత దినములన్నీ కూడా తన యజమానుడిని పిలుచుచు అతనికి ఏమంట లోబడి. బాగా గమనించండి, ఎప్పుడైనా అబ్రాహాముని పిలిచిందా శారమ్మ? గుడారపు జీవితాన్ని కలిగి ఉంది. దాని మొదలుకొని బేర్షెబా వరకు బహు ధనవంతుడైన అబ్రహాం. భార్య భర్తల అన్యోన్యమైన అనురాగ సంబంధమైనటువంటి ప్రేమ అది విస్తరించాలి. ఆ ప్రేమ పొంగి పొరలాలే కానీ గడప దాటకూడదు. ఆ క్రమములోనే అక్కడ పేతురు చెప్పాడు, ఆమె జీవిత దినాలన్నీ కూడా యజమానుడిని పిలుచుచు అబ్రహాము భర్తకు విధేయురాలై లోబడి ఉండుటను బట్టి
ఆమెకు మీరు పిల్లలగుదురని మీరు కూడా బెదరక అంటాడు అక్కడ పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో. మీరు కూడా బెదరక ఉన్నట్లయితే ఆమెకు పిల్లలగుదురు అన్నారు. ఎవరికి పిల్లలు అవుతారు సహోదరీలు? శారాకు ఉందా లేదా ఆ మాట? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును అంటే ఎవరు? మనం. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉంటే ఆమెకు మీరు పిల్లలవుతారు అన్నారు. ఎవరికి పిల్లలవుతారు మీరు? ఎందుకు శారాను గూర్చి పరిశుద్ధాత్ముడు ఆత్మదేవుడు ఈ ప్రస్తావన చేస్తున్నాడు? ఆమె విధేయురాలు, దేవునికి ఇష్టురాలు. కొన్ని సందర్భాల్లో శారాను గూర్చిన ప్రస్తావన దైవ గ్రంథములో కొన్ని సందర్భాల్లో చూడగలుగుతాం. ఆహాబు భార్య యెజబేలు అన్యజాతికి చెందినది, విమోచన కార్యము ఎరుగినటువంటి స్త్రీ. ఆమె 3 సంతానమునిచ్చినటువంటి తల్లి, రాజైనటువంటి ఆహాబునకు భార్య, ఇశ్రాయేలు రాజ్యమునకు రాణి. ఆమె స్వభావము పురుష స్వభావము కలిగిన స్త్రీ. ఈ పురుష స్వభావము కలిగిన స్త్రీల ప్రవర్తన అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమే. వారి పురుష స్వభావముతో కూడినటువంటి వారి దుందుడుకు చర్యలు కుటుంబానికి ఇబ్బందికరం, కొన్ని సందర్భాల్లో హానికరం అని కూడా చెప్పవచ్చు. ఇట్టి స్వభావము కలిగిన యెజబేలు ద్వారా ఇప్పుడు కలిగినటువంటి పరిస్థితులు ఫలితం ఏమిటి? 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 21వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుదాం, ముగించుకుందాం. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. రాజునకి ఇది తగునా? ఇప్పుడు ఒక సామాన్య సాధారణమైన వ్యక్తి నా పితరుల పిత్రార్జిత స్వాస్థ్యము, మా పూర్వీకుల తరము నుండి, నా తండ్రుల తరము నుండి ఈ తరములో ఉన్న నాకు వారసత్వ వరుస క్రమములో నాకు సంక్రమించిన పిత్రార్జిత స్వాస్థ్యం ఇది. నేడు నాకు జీవనోపాధికరమైన అనుభవ స్వాస్థ్యం. కాబట్టి ఈ ద్రాక్ష తోటని కిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్ల పడదని చెప్పగా, పరిపాలకుడు అధికారము కలిగిన ఆహాబురాజు ఏం ముడుచుకున్నాడు ఇక్కడ? మూతి ముడుచుకొనిన వాడే, అనగా ముఖము చిన్నబుచ్చుకున్నవాడు అని చెప్పుకుందాం. రాజు ముఖము చిన్నబుచ్చుకున్నవాడై పరిపాలన భవనము నుండి తన పడక మందిరానికి వెళ్ళి రాజవస్త్రములు రాజాభరణములను తీసివేసి నీళ్లు తాగక అన్నము తినక మౌనము దాల్చి ఉండగా, ఎంతైనా భార్య కదా, బాధ్యత కలిగినటువంటి భార్య, భర్త క్షేమమును కోరే భార్య. ఆహాబు వచ్చి అడుగుతూ ఉంది 5వ వచనములో, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండేదవేమని అతనిని అడుగగా. గమనించాలి, ఆహాబు ముఖము చిన్నబుచ్చుకున్నవాడై, అనగా తన మనసులో ఉన్న కొంత వ్యాకులత తన ముఖములో బాగా గమనించాడు. ఆ స్పందన ముఖములో కనబడుతుంది. రాజుగా టీవీగా రాజదరహాసముతో అధికారమును కలిగినటువంటి ఆహాబు రాజు ఇప్పుడు ఏమయ్యాడు? తన మనసులో హృదయములో వ్యాకులత, దాని ఛాయలు దాని భావము ముఖములో కలుగగా తన ముఖారవిందము ఎట్లా ఉంది? చురుకుదనము కోల్పోయింది, తేజస్సును కోల్పోయింది. ముఖము చిన్నబుచ్చుకున్నవాడై తన మందిరములోనగా భార్య వచ్చి భర్తను ఓదారుస్తూ ఉంది. గమనించండి, పురుష స్వభావము కలిగిన భార్య అయిన యెజబేలు నాబోతు ద్రాక్ష తోట నేను అడిగినందున క్రయమనికిమ్మని, తోటకు బదులుగా తోట ఇమ్మని అడిగిన ఆ తోట నేను ఇయ్యనని నాబోతు నాతో చెప్పగా,
నేను ఇక్కడికి వచ్చి ఈ స్థితిలో ఉన్నాను అని ఆహాబు చెప్పిన మాట 5-6 వచనాల్లో చదువుకుందాం. ద్రాక్ష తోటను క్రయమును కిమ్ము లేదా అనుకూలమైన ఎడల మరొక తోట ఇచ్చిదని యెజ్రెయేలువైన నాబోతు నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకియ్యననెను. ఎందుకు ఇట్లా ఉన్నావని భార్య అడుగుతుంది. భార్యకు బాధ్యత లేదా? బాధ్యత కలిగిన భార్య, అన్యురాలైన భార్య, అధికారము కలిగిన రాజు భార్య. నీకు ఇయ్యనని యెజ్రెయేలు పట్టణస్థుడైనటువంటి నాబోతు నాతో ఈ మాట చెప్పాడని భార్యకు చెప్పగా ఆహాబు, ఇప్పుడు భార్య చెప్పిన మాట అక్కడ ఉంది. 7వ వచనం చదవండి, ఎంత మంచి సలహా చెబుతుందో భార్య. అందుకతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపాలనము చేయుటలేదా? ఇశ్రాయేలులో నీవు రాజువు కాదా? ఇశ్రాయేలు రాజ్యము కాదా? ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించే అధికారము నీకు లేదా? నీవు రాజువు కదా. ఏమి రాజువయ్యా? రాజువై ఉండి అధికారము కలిగిన వ్యక్తిగా ఉండి కూడా ఒక సామాన్యమైన వ్యక్తి ద్రాక్ష తోట ఇయ్యనన్నాడని ముఖము చిన్నబుచ్చుకొని అన్నము తినక నీళ్లు తాకి ఇక్కడ పడుకుంటావా? అరే రే, ఏంటి నీ రాజ్యాధికారం అన్నట్లుగా ఇప్పుడు ఇశ్రాయేలీలలో నీవు రాజ్యపాలనము చేయడము లేదా? నీ ముఖము చిన్నబుచ్చుకోవడానికి కారణం ఇదా? నీవు లేచి భోజనము చేసి నీ మనసును సంతోషముగా ఉంచుకో. ఏ నాబోతు ద్రాక్ష తోట నీకు ఇయ్యనని చెప్పానో ఆ ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించెదను. ఏ ద్రాక్ష తోట నాబోతు కలిగి ఉన్నాడో ఆ ద్రాక్ష తోట ఇయ్యనని చెప్పిన ఆ నాబోతు ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించెదను. ఇప్పుడు భర్తకు రాజుకు ఎంత సంతోషం! మహాజ్ఞాని అదే చెప్పాడు, భార్య దొరికిన వానికి మేలు. బాగా గమనించండి, భార్య దొరికిన వాడికి ఏం దొరికింది? భార్య దొరికిన వారికి మేలు దొరికినని మహాజ్ఞాని సొలొమోను రాసుకున్నాడు. సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో. మంచిదే. అదే జ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నాడు, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమేనన్నాడు, ఏది కూడా ప్రయోజనం కాదని. కారణం, 1001 మంది భార్యలను చేసుకున్నాడు. ఒక భార్య అనింది, మాకు వీనస్సు ప్రతిమ కావాలి. ఒక ఆమె అష్టారోత్, ఒక ఆమె బయలుదేవత, ఒక ఆమె గ్రీకు దేవత. దేవుని మందిరాన్ని కట్టినటువంటి సొలొమోను, దేవుని వాక్కు ప్రత్యక్షతను ఎరిగిన సొలొమోను, వివేచనతో కూడిన జ్ఞానము సంపాదించుకున్నటువంటి సొలొమోను, సమాధానకరమైన పరిపాలన జరుగుతున్న దినాలలో కామాతురత కలిగిన వాడై అనేకులను వివాహం చేసుకుంటూ వచ్చాడు. అతని భార్యలు అతని హృదయమును దేవుని తట్టు నుండి తిప్పివేయగా 3 మార్లు పిలిచాడు, నా కుమారుడా సొలొమోను, నా కుమారుడా సొలొమోను. అతని భార్యలు అతని హృదయమును దేవుని తట్టు నుండి త్రిప్పివేయగా అంతా వ్యర్థమేనన్నాడు. నాబోతు నీకు ఇయ్యవల్ల పడదని చెప్పిన ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించెదను. ఇప్పుడు ఆహాబుకి ఏం కలిగింది? బాగా గమనించి, ఆహాబుకి ఎంత సంతోషం! ఇప్పుడు సంతోషము కలిగినటువంటి మనస్సు నిండుగా ఉన్న ఆహాబు భోజనం చేశాడు, విశ్రాంతి కలిగి ఉన్నాడు. యెజబేలు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంది. గమనించండి, నేను నీకు ఇప్పించదను ద్రాక్ష తోట, నీవు నిశ్చయముగా నిశ్చింతగా ఉండు. ఏమి రాజువయ్యా? ఇశ్రాయేలు పరిపాలన చేసి రాజువయ్యుండి కూడా ద్రాక్ష తోట ఇవ్వవలపడదని చెప్పాడు, నాతో చెబుతున్నావా? అయితే దైవ గ్రంథం ఏం చెబుతుంది? ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. 12-14. నేను నా జనులైన ఇశ్రాయేలుకు స్వాధీనపరచిన స్వాస్థ్యము ఆక్రమించుకున్న దుష్టులకు. చాలండి. నేను నా జనులైన, ఇప్పుడు ఇశ్రాయేలు ఎవరి జనము? దేవుని జనం. వారికి నేను స్వాధీనపరచిన స్వాస్థ్యమును ఆక్రమించుకునేవాడు ఎవరంట దేవుని దృష్టిలో? దుష్టుడు. బాగా గమనించండి, నా జనులు అనబడిన వారికి నేను సంపాదించినటువంటి స్వాస్థ్యముగా వారికి అప్పగించిన, వారికి నేనిచ్చిన భూభాగమును ఎవరైనా ఆక్రమించుకునేవాడు దేవుని ఎదుట, దేవుని దృష్టిలో దుష్ట స్వభావము కలిగిన వాడు దుష్టుడు. దైవ గ్రంథం తెలియచేస్తూ ఉంది.
అట్లయితే ప్రియమైనటువంటి వారిలారా, ఇప్పుడు యెజబేలుకు కలిగిన ఆలోచన మంచి స్వభావమా, దుష్ట స్వభావమా? పురుష స్వభావము కలిగినటువంటి స్త్రీ. మీకు గమనించండి, ఇటువంటి వాళ్ళు లేరని కాదు, మన హోరేబు మందిరంలో లేరు, అక్కడక్కడ ఉన్నారు. మేము గోవా పట్టణంలో వెళ్ళి, గోవా నుంచి మేము చంబల్ అనే ఏరియాకు వెళ్ళాలి. మేము బయలుదేరుతూ ఉన్నాం. బ్రదర్ గబగబా బట్టలు వేసి షర్టు బట్టలు పెట్టుకుంటుంటే ఆమె డోరు దగ్గర నిలబడి ఇట్లా చూసింది భార్య. మేము ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఉంటుంది, త్యాగయ్య రాశాడు, నన్నయ్య ఎవరో, స్త్రీ క్రీగంట చూపు అని. ఇట్లా చూసింది. ఈ కంటి కొసలో నుంచి ఒక బలమైన సంకేతం మీద వచ్చి ఆయన తగిలింది సూటిగా. చొక్కా ఉప్పు తీశాడు, తగిలిచ్చాడు హ్యాంగర్కి. నాకు అర్థం కాల. బ్రదర్ వెళ్దాం రండి అంటున్నాం. బ్రదర్ ఒక నిమిషం బ్రదర్ అంటున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఆమె అక్కడే నిలబడి ఉంది. అమ్మ వందనాలు అంది. అన్నయ్య గారు వందనాలు చెప్పండి. మేమిద్దరం వెళ్ళడం బాగలేదమ్మా, నువ్వు కూడా వస్తే మంచిది కదా అన్న. అక్కడికి వెళ్దామంటారా? అంతకుముందు బైక్ మీద వెళ్ళాలనుకున్నాము, ఇప్పుడు ఆమె ఏమనింది, కారు బయటికి తీయండి అని. ఈయనకి కొన్ని విషయాలు అర్థం కాదు అంకుల్, గబుక్కున తొందరపడతాడు. ఇప్పుడు నిదానంగా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు అధికారం ఎవరిది అక్కడ? సంపాదించేది ఎవరు? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సంపాదించేవాళ్ళు ఉన్నారు. కానీ దైవ గ్రంథములోనైనా సామాజికంగా పరంగానైనా దేవుడు పురుషునికి ఒక స్థానమునిచ్చాడు. యోగ్యురాలు తన పెనిమిటికి, బాగా గమనించండి, స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు పురుషుడు కాదా? సంఘమునకు శిరస్సు ప్రభువై ఉన్నాడు, స్త్రీకి శిరస్సు. వెంటనే బట్టలు వేసుకున్నాడు. బట్టలు కూడా చెప్పింది, ఈ డ్రెస్ తీసేయండి, లోపల వేరేది ఉంది ఇస్తారమ్మని. బట్టలు కూడా కోడ్ మార్చేసిందాము. కారు వచ్చింది, మేము మాట్లాడుకుంటూ వెళ్ళాం. దారిలో ఒక చోట ఆపారు. అక్కడ ఆపి, అంకుల్ ఏమైనా తీసుకుంటారా ఇక్కడ అనింది. ఇప్పుడు ఎవరి అధికారానికి నేను కాదన్నా కూడా ఇబ్బంది పాలయ్యేది నేను. ఆ రాత్రి అక్కడ పరిచర్యకి ఇబ్బంది. తర్వాత నేను ఆవిడతో చెప్పా, నీ సమయస్ఫూర్తి, నువ్వు తీసుకున్న చొరవ వలన 5 తీర్మానం చేశారమ్మ ఈ రాత్రి ఇక్కడ. ఈ పరిచర్యలో నీవు కూడా పాలిభాగస్తురాలివి కనుక ప్రభువునికి కృతజ్ఞతగా ప్రార్థించేవారిగా ఉన్నాము అని. నాబోతు నీకియ వల్ల పడదని చెప్పిన ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించెదను, నేను నీకు ఇప్పిస్తాను. దైవ గ్రంథం ఏమి చెబుతూ ఉంది? యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయము 18వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 46:18. జనులు తమ స్వాస్థ్యమును అనుభవించకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. బాగా గమనించండి, అధికారము కలిగినటువంటి రాజైనను, అధిపతి అయినను, సామంతులైనను వారి అధికారమును బట్టి ఎదుటివారి భూమిని ఆక్రమింపకూడదు. ఎందుకని? నేను నా ప్రజలకు అప్పగించినటువంటి స్వాస్థ్యము వారు అనుభవించాలి, అనుభవించకుండా అధికారి ఆక్రమింపకూడదు. బాగా గమనించండి, వారి పిత్రార్జిత స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి అది ఆక్రమణము చెయ్యకూడదు. దేవుడు నిర్దిష్టంగా శాసన సంబంధమైనటువంటి కట్టడలున్నవి తన ప్రజలనబడిన ఇశ్రాయేళ్ల పట్ల. అదే ముందు చెప్పిన మాట, నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి మీరు నడిచిన ఎడల. ఇప్పుడు యెజబేలు చెప్పిన మాట, నేను నీకు ఆ ద్రాక్ష తోట ఇప్పించదను. ఎట్లా ఇప్పించడానికి సిద్ధపడింది ఆమె? ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఎట్లా ఇప్పించడానికి సిద్ధపడుతూ ఉంది? ఇప్పించడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి యెజబేల్, ద్రాక్ష తోట నాబోతుంది, అది పిత్రార్జిత స్వాస్థ్యము, ఆక్రమించకూడదు, దేవుని శాసనము, వారే అనుభవించాలి, వారిపై అధికార ప్రయోగము తగదు, దేవుని ఆనతి. యెజ్రెబేలులో కలిగినటువంటి ఆలోచన, రాజైన అధికారము కలిగినటువంటి ఆహబు తాను ఏమి చెయ్యలేని నిస్సహాయకరమైన స్థితిలో ఉండగా, ఆహబునకు దేవుడు సాటి అయిన సహాయముగా ఇచ్చిన అన్యజాతికి చెందిన బయలుదేవత విగ్రహారాధికురాలైన ఎత్బయలు కుమార్తె అయిన
పురుష స్వభావము కలిగిన స్త్రీ ఇయ్యవల్ల పడదని చెప్పిన ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించెదను, నేను నీకు ఇప్పించెదను, నేను నీకు ఇప్పించెదను ఆమె చెప్పబడినటువంటి మాట. అయితే నిర్దోషమైనటువంటి చర్యలు ఉన్నవి. ఈ నిర్దోషమైనటువంటి చర్యల పట్ల దేవుని కార్యం ఉంది. దైవ గ్రంథములో చెప్పబడుతూ ఉన్న ఒక మాట ఉంది, విశ్వాసుల పట్ల దేవుని కాపుదల ఉంది అని దేవుని లేఖనము సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 23వ చరణం చదువుకుందాం. 31వ కీర్తన 23వ చరణములో, యెహోవా భక్తులారా, ఎవరందరంట? భక్తులు అనబడిన వారు, విశ్వసింపబడిన వారు, విమోచించబడిన వారు, ప్రభు రక్తము ద్వారా కడుగబడిన వారు, మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలి? నిన్ను వెల ఇచ్చి తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ఆయన అనబడిన దేవుని ప్రభువును ప్రేమించేవారిగా ఉండాలి. రాత్రి అది అనుకున్నాం. సంఘమును ప్రేమించేవారిగా, ప్రభు నామమును ఘనపరిచేవారిగా, ప్రభు నామమును ప్రకటించేవారిగా, ప్రభు మనకిచ్చినటువంటి పరిచర్య సంబంధమైన తలాంతులను ఆయా సందర్భములో ఉపయోగించేవారిగా, భక్తులు అనబడిన మీరందరూ కూడా మీ పట్ల తానుంచిన భక్తిని బట్టి అందరూ ఆ దేవుని ప్రేమించండి. ప్రేమించుట ద్వారా అక్కడ ఏముంది? ప్రేమించుట ద్వారా దేవుడు, నీవు దేవుని ప్రేమించటం ద్వారా దేవుడు నీ ప్రేమను బట్టి, నీ భక్తి విశ్వాసములను బట్టి ఆయన విశ్వాసులను ప్రేమించే వారి పట్ల దేవుని కార్యం ఉంది. అక్కడ విశ్వాసులను కాపాడును ప్రత్యేకంగా చెప్పబడిన మాట. విశ్వాసులను ఆయన కాపాడువాడై ఉన్నాడు. గమనించండి, దేవుడు విశ్వాసులను కాపాడువాడు. ఇప్పుడు నాబోతు విశ్వసించినవాడు, ధర్మశాస్త్ర లేఖన సత్యములను ఎరిగినవాడు, దేవుడు స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్న వారిలో చేర్చబడినటువంటి నాబోతు పిత్రార్జిత స్వాస్థ్యమును తన తరములో తనకు సంక్రమించిన స్థితిని బట్టి అనుభవ స్వాస్థ్యముగా జీవనోపాధికరంగా ఉన్నటువంటి ద్రాక్ష తోట అనుభవదారుడు నాబోతు. యెజబెలు చెప్పిన మాట, ఆ ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించెదను, ఆ ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించెదను. ఇప్పించుటకు సిద్ధపరచబడినటువంటి యెజబెలు. బాగా గమనించండి, ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించెదను. ఇప్పుడు ఇద్దరు విషయాలు ఇక్కడ ఉన్నాయి. పురుష స్వభావము కలిగినటువంటి యెజబెలు ద్రాక్ష తోట నేను నీకు ఇప్పించెదను అనగా ఆమె స్వభావంలో ఏమి కలిగి ఉంది? బాగా గమనించండి, దేవుని పట్ల వ్యతిరేకత, ఒక నిర్దోషి పట్ల దుష్ట తలంపులతో కూడినటువంటి కార్యం కాదా? యెజబెలు ఆలోచన, యెజబెలు నిర్ణయము, యెజబెలు ఉద్దేశం, యెజబెలు తీసుకున్న నిర్ణయాధికారమును బట్టి జరిగిన కార్యములు దేవుని తీర్పు. తిరిగి ప్రభు చిత్తమైతే రాత్రికి తిరిగి మనం ధ్యానం చేసేవారిగా ఉందాం. నాబోతు నీకు ఇవ వల్ల పడదని చెప్పిన ద్రాక్ష తోటను నేను నీకు ఇప్పించెదను. జ్ఞాపకం చేయబడుతున్నాం. గమనించండి ప్రియమైన వారులారా, 2025వ సంవత్సరం ఇది. ప్రారంభ దినము మధ్యాహ్నపు వేళ దేవుని నామమును ప్రతిష్ఠించబడిన దేవుని పరిశుద్ధ మందిర ప్రాంగణములో ఆయన సహవాసముగా మనమందరము చేరి వచ్చాం. కుటుంబములను కట్టినది దేవుడే, సంతానమునిచ్చినది ప్రభువే. ఈ భూమి మీద మనము పోషించబడుటకు మనకు కలిగిన సామర్థ్యమును బట్టి పోషణ, జీవనోపాధికరమైన ఏర్పాట్లు కలిగించినది ప్రభువే. మన పట్ల క్షేమము నుంచినటువంటి క్షేమకరమైన స్థితిలో దినములు జరుగుతూ ఉండగా మనమేమై ఉన్నాం? ప్రభు పట్ల మనమేమై ఉన్నాం? అనేక సంవత్సరముల క్రితం మనం రక్షించబడిన వారమై ఉండవచ్చు. రక్షణార్థమైనటువంటి విశ్వాస సంబంధమైన ఆత్మీయ విలువలు ఏ మేర మనం విస్తరించబడినాం? మాదిరికరమైన స్థితి, మాదిరిని కోల్పోయిన స్థితి. మాదిరికరమైన స్థితిని కలిగి ఉండాలని, ప్రభువు కలిగిన మనసు కొంత కలిగి ఉండాలని యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆయన మానవుడిగా శరీరధారిగా భూమి మీద సంచారము చేస్తూ ఉన్న దినాలలో
గొప్ప జన సమూహము అని వ్రాయబడింది కొన్ని సందర్భాల్లో. భోజనాలు పెట్టినప్పుడు మాత్రం 5,000 మంది పురుషులని చెప్పబడింది. ఎందుకనగా యూదులలో స్త్రీలకు ఆధిక్యత లేదు కనుక వారి లెక్కింపు వ్రాయబడలేదు. అనగా ఎన్ని వేల మంది ప్రభువుని వెంబడిస్తున్నారో. మరి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆవగింజల చెట్టు చాలా పెద్దదే, గింజలు ఎంతవి? అది ఇసుకలో పడితే తీయగలమా? ఆవగింజలు అర్ధభాగం అన్నాడు ప్రభు. అనగా ఎంత అవకాశం ఇచ్చాడు మనకు ఆయన. ఆవగింజలు అర్ధభాగం చాలు ప్రభు ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో మనకు ఒక తీర్మానం కావాలి. ఆగూరు ప్రార్థన చేశాడు. ఆగూరు చేసినటువంటి ప్రార్థన అటు తలంపు మనలో ఉండాలి. ఎబ్బేజు వంటి నిర్దిష్టమైనటువంటి ప్రార్థన మనలో ఉండాలి. ఆగూరు ప్రార్థన చేశాడు. చెడును నాకు దూరంగా ఉంచమన్నాడు, అబద్ధములను దూరంగా ఉంచమన్నాడు. ఏ దినమున మాకు ఏది అవసరమో ఎరిగిన వాడవు, అవి మాకు అనుగ్రహించమని అడిగాడు. ఆగూరు వంటి ప్రార్థన కావాలి. విస్తరించబడిన ఈ లోకములో ప్రభువా, మమ్ముని ఏర్పరచుకున్నావు. ఈ భూమి మీద నీ సంఘం ఉంది. సహవాసము కలిగిన వారిగా మమ్ము నీవు కొనసాగిస్తూ ఉండగా, విస్తరించబడినటువంటి ఈ లోకములో ప్రత్యేకించబడినటువంటి మా ఆత్మీయ విశ్వాస జీవిత విధానములో మా మాటలు, మా నడత, మా ప్రవర్తన సంపూర్ణముగా నీ అధికారమునకు అప్పగించుకుంటూ ఉండగా, ఏది వ్యర్థమో దానికి దూరంగా ఉంచు. వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచమన్నాడు. అబద్ధములను దూరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాడు ఆగూరు. ఈతేలుతో మిక్కాలుతో సూటిగా చెబుతూ ఉన్నాడు అక్కడ. ఆగూరు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. తన సహోదరులలో ఘనమైన వాడుగా ఎంచబడిన ఎబ్బేసు కూడా ప్రార్థన చేశాడు. 4 మనవులు అడిగాడు. నిశ్చయముగా నీవు ఆశీర్వదించాలి, కీడు నుంచి నన్ను దూరముగా ఉంచు, నా విశ్వాస జీవిత ప్రార్థన సరిహద్దు విశాలపరచమన్నాడు. నాకు ఏది అవసరమో ఎరిగి ఉన్న దేవుడవయ్యా. మన వ్యక్తిగత జీవితాలు కూడా దినదినము కూడా ఆత్మీయ పరిధిలో విస్తరించబడుతూ, ప్రభు రాకడ సమీపముగా ఉండగా విశ్వాస సంబంధమైన నిరీక్షణ మనము కలిగిన వారమై, బెదరక ఆత్మీయమందు మనము స్థిరులమై ఉండి ప్రభువుని ఎదుర్కొనే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థించేవారిగా ఉందాం. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం మనం కలిగి ఉండటం మన విశ్వాస జీవితానికి ఎంతైనా ధన్యకరం. చేరి వచ్చిన వారిలో అనేకులు ఉన్నారు ఇంకా యేసుక్రీస్తుని ఎరుగని వారు. రక్షించబడుట ధన్యకరం. రేపేమి సంభవించునో మనం ఎరిగిన వారం కాదు. మనము నిన్నటి వారమే. నేడు మనము ప్రభు ఇచ్చిన కృపను బట్టి మనము ప్రభు సముఖమునందు ఆయన సన్నిధిని కలిగిన వారిగా ఉన్నాం. తలల వంచండి, ఒక నిమిషం మనం ప్రార్థన చేసేవారిగా ఉంటాం. ఆగూరు ఒక గొప్ప తీర్మానంతో ప్రార్థన చేశాడు. నువ్వు కూడా అట్టి స్థితిని కలిగి ఉంటూ ఇష్టపడుతున్నావా? ఆగూరు సూటిగా దేవునితో అడుగుతూ ఉన్నాడు. వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచుదేవా, అబద్ధములను నాకు దూరముగా ఉంచిన ఆయన. ఏ దినము నాకు ఏది అవసరమో అది అనుగ్రహించు. ఆగూరు సూటిగా దేవుని అడుగుతూ ఉన్నాడు. ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవ గ్రంథములో అనేక మంది ప్రార్థించారు. ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. మన ప్రార్థనకు కూడా దేవుడు జవాబిచ్చువాడై ఉన్నాడు. నాబోతును ఎరిగిన దేవుడు, యెజబేలు మాట విన్న దేవుడు, ఆహాబును చూచుచున్న దేవుడు, ఈ మధ్యాహ్నపు వేళ మనల్ని కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నత పరిశుద్ధాలయమునందు ఆయన ఆసీనుడై ఉండి ఆకాశ ద్వారములు తెరచి వంగి భూమిని దృష్టిస్తూ ఉండగా ఆయన కనుదృష్టి మనపై ఉంది. ప్రభు మనలను చూచుచున్నాడు. మన స్వభావములను ఎరిగినవాడు, యెజబేలు స్వభావము ఎరిగిన దేవుడు, మన స్వభావములను ఎరిగిన ప్రభు. మనమేమై ఉండాలో, మనము ఎట్టి స్థితిని కలిగి ఉండాలో, ప్రభువు నిన్ను నుంచి నీ పట్ల ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనము ప్రభువుకు అప్పగించుకునే వారిగా ఉందాం. దేవుని కార్యములు గంభీరములైనవి. ఆయన అధికారము కలిగినవాడు. మహిమా ప్రభావములు, అత్యున్నతుడు,
ఆది సంభూతుడు, అదృశ్య దేవుడు ప్రభువా, నీవు ఆత్మరూపిగా మా మధ్య ఉన్నావు తండ్రి. దయగలిగిన ప్రభా, నీ సన్నిధి సహవాసమును కలిగి నీ సముఖమునందు తండ్రి రానున్న దినములలో తండ్రి మరి మిక్కిలిగా ఆత్మీయ స్థిరత్వములో నాయన నిన్ను కలిగి జీవించే ఆధిక్యతను నా పట్ల ఉంచు ప్రభువా. వ్యర్థమైన వాటన్నిటిని దూరంగా ఉంచు. నా నోట సత్యమును పలుకుటకు సిద్ధపరచు. నీవు సత్యవంతుడవు, నన్ను నీ సత్యమునందు ప్రతిష్ఠించుకో తండ్రి. సహనమును సమాధానమును మా పట్ల ఉంచు దేవా. నీవు సమాధానమునకు అధిపతివి తండ్రి. ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని. నీ సహవాస సంబంధములో నాకు సమాధానమున్నదని, ఆ సమాధానము నా పట్ల మేలుకరమైనదని ఎరిగి అయా నా పెదవుల కదలికతో నా స్వరము వినపడక ప్రభువా నేను అడుగుతూ ఉండగా నన్ను దృష్టిస్తూ ఉన్నావు. నా మాటలు నా మనవులు తండ్రి నీ సముఖమునకు చేర్చబడుతూ ఉండగా నీ చిత్తమైన రీతిలో నీకు ఇష్టమైన స్థితిలో మా పట్ల కార్యములు జరిగించుటకు నేను ఇష్టపడుతూ ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఏ స్థితిలోనున్నను, అది ఏ సమయమైనను కూడా కుడి ఎడమలకు తొలుగక విశ్వాస సంబంధమైన ఈ ఆత్మీయ పునాదిపై స్థిరము కలిగి నిశ్చయముగా ప్రభువా నీ రూపాంతరములోకి చేర్చబడే అనుభవం, నీ రాకడ కొరకు నిరీక్షించేటటువంటి స్థితి నాలో ఉంచు దేవా అని చిన్న ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. నీ అపారమైన కృపతో నన్ను దర్శించు నాయన. విడువని దేవుడవు, ఎడబాయని ప్రభుడవు తండ్రి, నన్ను రక్షించుకున్న నా రక్షకుడవయ్యా, నా విమోచకుడవు, నీవు సజీవుడవు తండ్రి. నా ఆయుష్కాల జీవిత అయా దినములన్నీ నీ అధికారంలో ఉన్నవి. నేనేమై ఉన్నానో ఎరిగిన దేవుడవు, నీకు మరుగైనది ఏదియూ లేదు. సమస్త కార్యములు మా పట్ల మేలుకరముగా సమకూర్చి జరిగించుటకు సమర్థుడవు, నాకు చాలిన దేవుడవు నీవే. ప్రభు మన మధ్య ఉన్నాడు.